నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వింగ్ జాయింట్ సెక్రటరీగా చెంగారెడ్డి నియామకం. పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు విడుదల. పెన్షన్లు పంపిణీ చేసిన మాజీ కౌన్సిలర్ దేశాది ప్రకాష్. పొగాకు రహిత సమాజ స్థాపనకు కృషి చేద్దాం. వార్తలను వివరాలు. జూన్ 2వ తేదీన సోమవారం చిత్తూరు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్లోని సమావేశపు మందిరం నందు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పకుండా ఉదయం 9 గంటలకల్లా హాజరు కావాలని ఆదేశించారు. దీంతో పాటు నియోజకవర్గ మండల స్థాయిలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలు నియోజకవర్గ మండల స్థాయి అధికారులందరూ విధిగా హాజరు కావాలని ఆదేశించారు. పొంగనూరులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శనివారం వేకువజాము నుంచే కొనసాగింది. ఇందులో భాగంగా 31వ వార్డు తాటిమాకులపాలెంలో మాజీ కౌన్సిలర్ దేశాది ప్రకాష్ లబ్ధిదారులకు నగదును అందజేశారు. ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి నగదు పెంచి పెన్షన్లను ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందివ్వడం జరుగుతుందని చెప్పారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో రాయల చెరువు చైర్మన్ దేశాది చక్రపాణి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పెన్షన్ల కార్యక్రమం మొత్తం టౌన్ వైజ్ జరుగుతున్నది. అందులో బాగా పొంగనూరు పట్టణంలోని తాటమాకులపాలెము కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నది. ముఖ్యంగా 1వ తేదీ గౌరవనీయమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే పొంగనూరు నియోజక బాధ్యులైనటువంటి చల్లా రామచంద్ర గారి ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు కూడా ఈరోజు ముందుగా రేపు సండే కాబట్టి ఈరోజు 31వ తేదీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మేము మా తెలుగుదేశం పార్టీ తరఫున పెన్షన్లు చేయిస్తామని మేము పదంగా చెప్తున్నాము. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఎవరెవరు అర్హులో కూడా వాళ్ళు కూడా పెన్షన్లు మేము చేయించేదానికి ముందరుండి ప్రతి ఒక్క వార్డుల్లోనూ కూడా ఆ వార్డులోని కార్యకర్తలతో లీడర్లతో మేము మమేకమయ్యి ప్రతి ఒక్క చోట కూడా మేము పెన్షన్లు కార్యక్రమాన్ని ఇచ్చి అందరికీ అందుబాటులో ఉంటామని నేను తెలియజేస్తున్నాము. కొత్త పెన్షన్లు కూడా జీవో తొందరలోనే వస్తుంది. తొందరలోనే వచ్చిన తర్వాత కూడా ఇంటింటికి సర్వే చేసి ఎవరెవరికి ఇవ్వాలో కూడా మేము మా సచివాలయ సిబ్బందితో మాట్లాడి మేము కొత్త పెన్షన్లు కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము. కావున ఎవరు కూడా అపోహలకు తావకుండా కూడా ప్రతి ఒక్కరికి మేము పెన్షన్ల ముందుండి ఇస్తామని తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వింగ్ జాయింట్ సెక్రటరీగా పొంగనూరు మండల పార్టీ అధ్యక్షులు చెంగారెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో చిత్తూరు జిల్లాకు చెందిన పలువురికి చోటు దక్కింది. అందులో పొంగనూరుకు చెందిన యువ నాయకుడు పార్టీ బలోపేతానికి తన వంతు అహర్నిశలు కృషి చేస్తున్న చెంగారెడ్డికి పార్టీలో గుర్తింపునిస్తూ జాయింట్ సెక్రటరీగా నియమించింది. చెంగారెడ్డికి పదవి రావడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. తమపై నమ్మకంతో ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ పార్టీ బలోపేతానికి శాయశక్తులా పనిచేస్తానని చెంగారెడ్డి తెలిపారు. తనకు రాష్ట్ర స్థాయిలో పదవి రావడానికి కారకులైన మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ముంబై వర్లీ నుండి మెరైన్ లైన్ సముద్ర గర్భ రహదారి ప్రారంభమైంది. భారతదేశంలో మొట్టమొదటి
కావేరి సముద్ర గర్భ రహదారి నిర్మాణ స్థలంలో ఈ అద్భుతమైన దృశ్యం ఇది. ప్రధాని నరేంద్ర మోడీ, నితిన్ గడ్కరీలను ప్రజలు అభినందిస్తున్నారు. वो रास्ता जा रहा है, देखो ये रास्ता जो जा रहा है राइट में, वो जा रहा है वर्ली, और ये अपन जा रहे हैं नरीमन पॉइंट. ये नरीमन पॉइंट चालू, ये टनल, ये टनल में आ जाएंगे. ये टनल में अपन जा रहे हैं. देखो अभी ये टनल आया, सब LNT वाले का बोर्ड लगा है, देखो बैनर देखा LNT वाले ने बनाया. फुल हार तो देखो. हाँ इंडिया फर्स्ट अंडर सी टनल. हाँ, ये समुंदर के अंदर अपन जा रहे हैं. क्या बात है, नो हॉर्न नो ये, ओह जबरदस्त. ये एकदम नरीमन पॉइंट निकलेगी. नहीं, ये मरीन ड्राइव निकलेगी ना साहब. देखो स्पीड लिमिट 60, तो लाइन चालू है. ये गाना आ रहा है. ये कुछ साउंड आ रही है, कोई कांच खोल के चिल्लाता होएगा. हाँ, कुछ म्यूजिक आ रही है साहब. मेरे को भी म्यूजिक लग रहा है. ये देखो बड़ी बड़ी टनल है बहुत. हाँ, वाह, ये पानी के अंदर से जा रहे हैं अपन. दरिया के नीचे है. क्या बात है, समुंदर के अंदर से जा रहे हैं. जबरदस्त. ये LNT वाले को तो सलाम, हाथ जोड़ के. सच में. हाँ, सच में LNT वाले को हाथ जोड़ के सलाम. कितनी लंबी है देखो और अभी निकलेगी डायरेक्ट मरीन ड्राइव. क्या बात है, और लंबी है. तो मगर मरीन ड्राइव से वर्ली आएंगे हम. आ सकते हैं ना, अभी देखते हैं. बाजू वाला टनल चालू है तो वर्ली भी जा सकते हैं. एक तो चालू हो गया. नहीं, हाजी भी निकलेंगे. हजेली भी निकलेंगे. इसके तो एक तो एग्जिट रखे हैं, सब खुले हैं. कुछ गाना लगा है, लोग गाना बज रहा है. हाँ, कुछ संभाळतो નથી બરાબર. नहीं. આવાજ જેવું લાગે છે, ગંગાટ જેવું. बड़ा टनल है. हाँ साहब, बड़ा, बहुत बड़ा टनल है. सच में. हम मलबार हिल के नीचे से जा रहे हैं ना. हाँ, एक्चुअली पानी के अंदर से जा रहे हैं अपन. ये पानी के अंदर इतना बड़ा रास्ता बनाना कितना मोटा काम है. बहुत बढ़िया. ये अभी अपन बाहर आ रहे हैं. એટલે ટોલ બિલ નથી રાખેલું. नहीं, ब्रिज है. तो अभी किधर हम निकले. ये मरीन ड्राइव निकल रहे हैं अपन. હમણાં આવે છે બહાર અહીંયા. લાઈટ દેખાવ. जो मरीन लाइन का ब्रिज है, अच्छा, वहाँ निकल रहे हैं. पारसी जिम खाना, हाँ, उधर. अभी पता चला. ये देखो आए अपन वहाँ. अरे वाह, पारसी जिम खाना है ना, वहाँ निकले. वहाँ निकल रहे हैं अपन. ये अपना ब्रिज, ये टनल. એટલે આ ओ બનાવ્યું છે. वाओ. हाँ, હવે देखो. ये मरीन लाइन मरीन लाइन स्टेशन, नरीमन पॉइंट, मंत्रालय सीधा. देखो सब क्या- झंडा वगैरह है. क्या बात है, कितना अच्छा है. ओह जबरदस्त. ये तिरंगा LNT, सबसे ज़्यादा LNT वाले का है. हाँ, ये आ गए अपन इधर. बाहर निकले. अभी मेरे को ये बोलो, ये अपन आ गए मरीन लाइन. टर्न करके जो जाए. हाँ, ఇప్పుడు కాసేపు ప్రకటనలు. పేపర్
People Tree School, a Bangalore-based institution. Palace Compound. Cell number 7093793316. Activity-based education. Play class నుండి కమ్యూనికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ. స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి ఐఐటి ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూర్. తిరిగి వార్తలకు స్వాగతం. పుణ్యశ్లోక అహల్యాబాయి 300 జయంతి వేడుకలను శనివారం పొంగనూరులో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ఆమె చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అహల్యాబాయి జీవిత చరిత్రను ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు జగదీష్ రాజు, పెద్దమఠం బాబు, రమేష్ ప్రసాద్, చంద్రశేఖర్ రాజు, జిల్లా ఉపాధ్యక్షురాలు అడప మల్లికారాణి తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశంలో ఎన్నో సాంఘిక శక్తులన్నింటినీ కూడా రూపుమాపుతూ ప్రజల్లో మంచి పేరు తెచ్చేటట్టుగా దేశం కోసం ఎంతో సేవ చేసినటువంటి మహారాణి. ఈమె 1725లో జన్మించింది. తర్వాత 1795లో ఆమె మరణించింది. ఈరోజు ఆయన జయంతి పుట్టినరోజు సందర్భంగా మనం ఈరోజు ఈ భగత్ సింగ్ కాలనీలో జయంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. అహల్యాబాయి హోల్కర్ దేశం కోసం ధర్మాన్ని అనుసరించడమే కాకుండా రాజధర్మము, ప్రజాసేవే నా పూజ అంటూ తన వ్యక్తిత్వాన్ని చాటుకున్న మహారాణి ఈమె. నారీ శక్తికి వలన ఈమె మన భారతదేశంలో బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క విధమైనటువంటి సేవలు అందించినటువంటి మహారాణి అహల్యాబాయి హోల్కర్ గారు సేవా నాయకత్వం యొక్క పాలనా నైపుణ్యం గురించి ప్రజల్లో తీసుకొచ్చినటువంటి వీరనారి. తర్వాత ఈమె 10 సంవత్సరాల వయసుప్పుడే వివాహం చేసుకుని చిన్న వయసులోనే యుద్ధంలో భర్తని, కుమారుని కోల్పోయి అయినా కూడా తన రాజరిక పరిపాలన కొనసాగిస్తూ 30 సంవత్సరాలుగా వీరనారిగా ఆమె రాజ్యాన్ని పరిపాలన చేసి ప్రతి విధమైనటువంటి వ్యవస్థను కూడా ఆమె దేశంలో తీసుకొచ్చింది. మన భారతదేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు అన్నీ కూడా అన్ని పుణ్యక్షేత్రాలను పునరుద్ధరించింది. ముస్లిమ్స్ వాళ్ళు దేవాలయాల్ని పడగొట్టేసి యుద్ధంలో అంతా నిర్వీర్యం చేసినటువంటి దేవాలయాలంతా కూడా పునరుద్ధరించినారు. తర్వాత తపాలా వ్యవస్థను కూడా తను స్థాపించినటువంటి మహారాణి. అప్పుడు తపాలా వ్యవస్థ అంటే ఉత్తరాలు రాసేటువంటి వ్యవస్థ ఉండేది కాదు. అప్పుడు అట్లాంటి ఆ పరిస్థితుల్లో కూడా తపాలా వ్యవస్థని పునరుద్ధరించినటువంటి మహారాణి. అందుకని మన బీజేపీ యొక్క పాలనలో మన నరేంద్ర మోడీ గారు ఈ యొక్క మహారాణి యొక్క శక్తి సామర్థ్యాలను దేశంలో ప్రజలకందరికీ తెలియజేయాలని ఆమె స్ఫూర్తిదాయకంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా అడుగుజాడలో నడచాలనే ఉద్దేశంతో మనకి ఈమె గురించి ప్రాచుర్యం చేయాలని ఈ యొక్క దేశవ్యాప్తంగా ఆమె గురించి వివరణిస్తూ ఈ యొక్క జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం ఇప్పుడు మొదలుపెట్టాము. ప్రతి సంవత్సరం కూడా ఈ జయంతి కార్యక్రమంలో ఈమె యొక్క ప్రాచుర్యాన్ని మనం అంతా దేశంలో కూడా తెలియచెప్పి మనం ప్రతి ఒక్కరు కూడా మన బీజేపీ పార్టీ ద్వారా మనము ఈ అహల్యాబాయి హోల్కర్ గారి జీవిత చరిత్రను తెలియజేస్తూ ఈ యొక్క అహల్యాబాయి జీవిత చరిత్రను పుస్తకాలలో పాఠ్య పుస్తకాలలో కూడా ముద్రించే విధంగా మనం ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం ఈ సందర్భంగా. కాబట్టి పాఠ్య పుస్తకాల్లో ప్రచురిస్తే ఈ అహల్యాబాయి హోల్కర్ గారి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మనమందరం కూడా ఈ విధంగా తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడానికి అందరూ మన భారతీయ నాయకులు పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పొంగనూరు మండలంలోని అడవినాథకుంట గ్రామంలో వైద్య శాఖ వారు శనివారం అవగాహన సదస్సును నిర్వహించారు. పొగాకు రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. యువత వీటికి బానిసలు కాకుండా దూరంగా ఉండాలని పిహెచ్సి డాక్టర్ సుజనా విజ్ఞప్తి చేశారు. సమాజ స్థాపనకు విద్యార్థులు, యువత ముఖ్యమని వాటి వాడకంతో కలిగే నష్టాలను స్థానికులకు అవగాహన కల్పించారు. తర్వాత గ్రామ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ మురళీబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రాణానికి పెనుముప్పు పొగాకు
తాగవద్దు క్యాన్సర్ వ్యాధికి గురి కావద్దు పొగ తాగిన నీరు గౌరవాన్ని కోల్పోతావు పొగాకు నెమ్మదిగా పనిచేసే విష పదార్థం గుట్కా తింటే గుట్టుకు మట్టు గుండె జబ్బులకు కారణం ధూమపానం బహిరంగ ప్రదేశాల్లో ఊపిరితిత్తులకు కాల్చవద్దు సిగరెట్ కాల్చకండి అవి మిమ్మల్ని కాల్చేస్తాయి పొగాకు గుట్కా పాన్ మసాలాలు మానవాళికి పెనుముప్పు మీరు కాల్చే ప్రతి సిగరెట్ జీవితంలోని 10 నిమిషాల ఆయుష్ను తగ్గిస్తుంది సిగరెట్ పొగ జీవితానికి తిరుమల శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఫోటో కొట్టినా ఈరోజు శ్రీవారి దర్శనం తీసుకొని బయటికి వచ్చిన వెంటనే చాలా సంతోషంగా ముందుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ మా యొక్క లెటర్లు యాక్సెప్ట్ చేస్తూ మా యొక్క భక్తులను లెటర్లు యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళు మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చెప్తూ రాబోయే కాలంలో మా ముఖ్యమంత్రి గారు ఎలా అయితే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క మనిషికి ఇంటింటికి అందేలా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారో వారికి మా తెలంగాణ ప్రజలకు మా ఎమ్మెల్యేలకు అందరికీ కూడా శ్రీవారి ఆశీర్వాదాలు ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శనివారం విశేష పూజల్ని అందుకుని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పుంగనూరు మండలం వనమల్దిన పంచాయతీ మీర్చేపల్లి మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు ఫల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు.
ప్రతి శనివారం స్వామివారికి అభిషేక పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తమిచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు డిస్ట్రిక్ట్ ఉమెన్ వింగ్ సెక్రటరీ సల్మా. నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ డివిజన్ కార్యాలయం ప్రారంభం సందర్భంగా శనివారం పొంగనూరులోని టిట్కో గృహాల సముదాయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఇది అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి గౌరవనీయులైన కలెక్టర్ గారు సుమిత్ సార్ గారు చాలా బాగా పనిచేస్తున్నారు. మాకైతే నమ్మకం ఉంది. ఇక్కడ ఎటువంటి సమస్య ఉన్నా వాటిని ఇమీడియట్ గా సాల్వ్ చేయించేటువంటి బాధ్యత సార్ కూడా తీసుకుంటారు. ఆ హోప్ అయితే మాకుంది. ఖచ్చితంగా మా తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దేవి బాల్య వివాహాల కోసం ముందుకెళ్ళి ఏ విధంగా పాటుపడిందో ఆ విధంగా ఈ శ్రీమూర్తి అనేది పాటుపడింది. సో ఆమెకు మన సంస్థ తరఫున చిరు సన్మానం అనేది చేస్తాం. ఈ సన్మానం చేస్తూ మేడంకి ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఉమెన్ వింగ్ సెక్రటరీగా కొనసాగుతున్న మేడంని డిస్ట్రిక్ట్ ఉమెన్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ గా ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్ మేడం, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అదేవిధంగా ఇంకా మీరు విలేజ్ అవేర్నెస్ క్యాంప్స్ అనేది కండక్ట్ చేసి ప్రతి ఒక్క మన సంస్థ యొక్క మోటోని ఇంకా మీరు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వింగ్ జాయింట్ సెక్రటరీగా చెంగారెడ్డి నియామకం. పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు విడుదల. పెన్షన్లు పంపిణీ చేసిన మాజీ కౌన్సిలర్ దేశాది ప్రకాష్. పొగాకు రహిత సమాజ స్థాపనకు కృషి చేద్దాం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకోసం నమస్కారం.